తెలిసి వస్తాడో లేక తెలియక వస్తాడో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా ఆ బండిలో పెట్రోల్ మాత్రం ఉండదు. హలో గైస్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే సండే కదా ఇంటికాడ ఖాళీగా ఉన్నాం, వెళ్ళి కటింగ్ చేయించుకొద్దాం రా అంటే బండి అయితే వేసుకొచ్చాడు. ఆ బండికి ఒక 1 km రాగానే ముందుకేనా కూపేసి మూసుకొని దిగి నడిచిపోండి రానింది. ఇంకా చేసేదేం లేక బండిని అయితే నెట్టుకుని ఒక షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఫోన్ పే లేదన్నాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకొక షాప్ అయితే ఉంది, అక్కడ ఉంటదో లేదో కానీ నాకైతే తెలియదు. మేమైతే ఈ బండి నెట్టి మా సీన్ అయితే అయిపోయేలాగా ఉంది. ఆ షాప్ దగ్గరికి నెట్టుకెళ్ళగానే ఎలాగో మన టైం బాగుంది అన్నతో అప్పుడే షాప్ తీసాడు. ఏమైనా నా దరిద్రం నాతోనే ఉంటుంది, ఎక్కడికి వదిలేయల్లదు. బండికైతే పెట్రోల్ పోసుకుని ఎలాగో మధ్యాహ్నం అయింది కదా, మేము కూడా ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి షాప్ కి అయితే వెళ్ళాము. ఇవాళ సండే కాబట్టి బిర్యానీ తినకపోతే బిర్యానీ ఫీల్ అవుతుందని చెప్పి 2 బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాము. అని చెప్పిన బిర్యానీలో చికెన్ ముక్కలు అయితే అయిపోయినాయంట, అందుకే మాకైతే చికెన్ పకోడా అయితే వేసుకొచ్చాడు. ఆ బిర్యానీ అయితే ఒక పట్టు అయితే పెట్టేసి బిల్ అయితే పే చేసి ఇంకా డైరెక్ట్ కటింగ్ షాప్ కి అయితే వెళ్ళిపోయాను. ఆ కటింగ్ షాప్ కి వెళ్ళగానే మన కటింగ్ చేసే అన్న అయితే రాలేదు. ఇంకా కొత్త అతను ఉండలేక నేనైతే కటింగ్ ఎలా చేస్తాడని చెప్పి షేవ్ అయితే చేయమన్నాను. ఫస్ట్ అయితే షేవ్ ఎలా చేస్తాడు అనుకున్నా, తర్వాత చేసిన తర్వాత అర్థమైంది సూపర్ గా అయితే వచ్చింది. చూసారా, పెద్ద గాండు లాగా అయితే ఉన్నాను. మీరైతే మన ఛానల్ ఫాలో చేసుకుని ఉంటా మరి. బాయ్.